హలో అందరికీ క్రిస్మస్ పుణ్యమా అని మా పాపకి హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్ అంటే 1, 2 కాదండి, ఏకంగా 5 డేస్ వరకు హాలిడేస్. నార్మల్గా ప్రతి స్కూల్లో 1 లేదా 2 రోజులు ఇచ్చుంటారు. కానీ మా పాప స్కూల్ క్రిస్టియన్స్ వాళ్ళది కాబట్టి 5 డేస్ వరకు ఇచ్చారు. ఇంకా హాలిడేస్ ఇచ్చారంటే బయటకి ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎక్కడికెక్కడికి వెళ్దామా అని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటుందన్నమాట. అలాగే ఈ క్రిస్మస్ రోజున మా ఇంటికి దగ్గరలో ఉండే కిడ్స్ ప్లే జోన్కి అయితే తీసుకొచ్చాము. యాక్చువల్గా చెప్పాలంటే మాల్కి వెళ్ళాలని మార్నింగే డిసైడ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ వెళ్ళటం అయితే కుదరలేదు. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే ఏంటో అనుకోకుండా ఈరోజు కొంచెం చిన్నగా అయితే వాన పడటం స్టార్ట్ అయింది. అంతేకాకుండా విపరీతంగా చలి ఉంది. వెళ్ళామంటే వెళ్ళడానికి రావడానికి 1 అవర్ జర్నీ పడుతుంది. మాకు మాల్ కొంచెం దూరం కాబట్టి మాల్ ఎందుకు, ఇంటికి దగ్గరలో ఉంటే ఈ ప్లే జోన్కి తీసుకొచ్చామంటే చక్కగా ఆడుకుంటారు కదా అన్నట్టు ఇక్కడికైతే తీసుకొచ్చేసాం. ఇక్కడ 1 అవర్ వరకు టైం లిమిట్ ఉంటుంది. ఎంత ఆడినా 1 అవర్ లోపే ఆడుకోవాలి. మా అర్జున్ ఆడి ఆడి అలసిపోతున్నాడు. జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కూర్చోకుండా ఆడుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడికి రావటం ఇది సెకండ్ టైం. ఇంతకుముందే ఈ ప్లే జోన్ స్టార్ట్ చేసినప్పుడే వచ్చాము. మళ్ళీ అప్పటి నుంచి ఇది రెండోసారి రావటం. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొచ్చి ఆడిస్తే బాగుంటుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడే ఏడుపు ముఖాలతో వస్తారు కాబట్టి తీసుకెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. 1 అవర్ అయితే కంటిన్యూగా ఆడాడు. అయినా అస్సలు టైర్డ్ అయిపోలేదు మా అర్జున్. ఇంకా ఆడాలి అని ఏడుపు స్టార్ట్ చేశాడు. ఎలాగోలా బుజ్జగించి బయటకైతే వచ్చేసాం. అలా ఏమైనా తినేసి ఇంటికి వెళ్దామని బయటికి వచ్చాం. కానీ మా అర్జున్ మాత్రం ఏడుపు ముఖం వేసుకొనే ఉన్నాడు. మొత్తానికి క్రిస్మస్ డే ఇలా జరిగిందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.